పాపకు జరిగిన అన్యాయం గురించి మీడియా చేసిన హడావిడికి ప్రభుత్వం కూడా చలించిపోయింది. హాస్పిటల్లో పెట్టి పాప ప్రాణాలు కాపాడింది. కనీసం మీరు ఒక్కసారి కూడా హాస్పిటల్కి రాలేదు. ప్రభుత్వం ఏ స్టేట్ హోమ్లోనో చేర్పించాలనుకుంది. కానీ ఈ పాప నేను మా బాబాయ్ దగ్గరే ఉంటానని చెప్పింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని పెంచి పోషించి పెద్దదాన్ని చేసి చదువు చెప్పించి పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో దానికేం తెలుసండి. ఇక్కడ మేం బతకడానికే కష్టంగా ఉంది. దాన్ని పోషించే స్తోమత మాకు లేదండి. మీరు తీసుకెళ్లి ఏ హాస్టల్లోనో పెట్టి చదివించుకోండి. అయితే ఈ పాపను పెంచడం మా వల్ల కాదని ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి. బాబాయ్, మా అమ్మ కూడా నీలాగే నేను పోషించలేనని చెప్పి నాతో మా అక్కతో చేదు పాలు తాగిచ్చింది. అక్క మొత్తం తాగేసింది. నేనే పాలు చేదుగా ఉన్నాయని తాగలేకపోయాను. ఇప్పుడు ఆ చేదు పాలు నీ దగ్గర ఉంటే నాకు ఇవ్వు. నేను కూడా తాగి మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను. అది ఆడపిల్లరా? అమ్మా నాన్న పోగొట్టుకొని మీ ఇంటికి వచ్చిందిరా. మీరు కాదంటే అది అనాథ అవుతుందిరా. నువ్వే కాదంటే దానికి దిక్కెవర్రా? పాప నేను అడాప్ట్ చేసుకుంటా. ప్రొసీజర్ ప్రకారం ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. మీరు ఈ పాపకు బంధువులా? మానవత్వంతో వచ్చినప్పుడు బంధుత్వంతో పనే ఉంది సార్. మీ పిల్లలతో పాటు ఈ పాపకు కూడా మీ ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. నాకు పిల్లలు లేరు సార్. ఉన్నదంతా ఈ పాపకే. అంకుల్, నన్ను చదివించడానికి మీ దగ్గర డబ్బుందా? ఉన్నాయమ్మా. ఎంతుంది? ఒక 500 కోట్లు ఉన్నాయి. అవి చాలా ఉంటే చెప్పు, ఇంకా బోల్డ్ అని సంపాదించి పెడతాను. నాకిన్ని చాలు. మా అన్నయ్యని చదివించడానికి మా బాబాయ్ దగ్గర డబ్బులు లేవు. మనం ఇద్దామా? ఇచ్చేద్దామమ్మా. సరేనా? Sure, sir. We'll definitely take care of her. Thank you so much అండి. You're welcome. తల్లి, నీకు రోజు ఫోన్ చేస్తాను. నేను ఎంత బిజీగా ఉన్నా ఎవ్రీ వీక్ నేను కలవడానికి వస్తాను. నీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. సరేనా? సరే. బాయ్. థ్యాంక్స్ అండి. It's okay, sir.